మూవీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. అదేంటంటే మూవీస్ కి సీక్వెల్ పార్ట్స్ లేదా పార్ట్ 2 తీయడం. అవును, ఈ మధ్య ఇదే కొత్త ట్రెండ్ గా మారింది. అయితే కొన్ని మూవీస్ పార్ట్ 2 ని ముందే అనౌన్స్ చేసే మూవీ హిట్ కావడం వల్ల పార్ట్ 2 తీస్తున్న మూవీస్ కొన్ని. అయితే ఇప్పుడు ఏ మూవీస్ కి సీక్వెల్ పార్ట్స్ ఉన్నాయో చూద్దాం. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన మూవీ పుష్ప చాలా పెద్ద హిట్ అయింది. దీనికి సీక్వెల్ గా పుష్ప 2 రాబోతుంది. ఈ మూవీ పైన భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ ఈ ఇయర్ లోనే 15th ఆగస్ట్ కి రిలీజ్ కాబోతుంది. డీజే టిల్లు మూవీ హిట్ కావడంతో టిల్లు స్క్వేర్ మూవీని తీస్తున్నారు. ఈ మూవీ మార్చ్ 29th కి రిలీజ్ కాబోతుంది. ఇస్మార్ట్ శంకర్ మూవీకి కూడా ముందు పార్ట్ 2 తీయాలని ఏమనుకోలేదు. కానీ పార్ట్ 1 హిట్ కావడంతో పార్ట్ 2 ని తీస్తున్నారు. దీనికి డబుల్ ఇస్మార్ట్ అని పేరు పెట్టారు. ఈ మూవీ మార్చ్ 8th కి రిలీజ్ కాబోతుంది. సలార్ మూవీ 2 పార్ట్స్ ఉంటుందని ముందుగానే అనౌన్స్ చేశారు. అయితే పార్ట్ 1 సూపర్ హిట్ అయింది. పార్ట్ 2 సౌరంగ పర్వం పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ 2025లో సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. హనుమాన్ మూవీ కూడా 2 పార్టులుగా తీస్తున్నారు. పార్ట్ 1 చాలా పెద్ద హిట్ అయింది. పార్ట్ 2 జై హనుమాన్ మూవీ పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ 2025లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీకి కూడా పార్ట్ 2 ఉంటుందని డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. అయితే రష్మికతో డైరెక్టర్ కొన్ని సీన్స్ డిస్కస్ చేశారంట. ఈ మూవీ చాలా క్లమ్జీగా ఉందని రష్మిక తెలిపింది. ఎన్టీఆర్ హీరోగా వస్తున్న మూవీ దేవర. ఈ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. ఈ మూవీ కూడా 2 పార్ట్స్ ఉంటుందని డైరెక్టర్ అనౌన్స్ చేశారు. దేవర మూవీ పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ ఏప్రిల్ 5th కి రిలీజ్ కాబోతుంది. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన మూవీ బ్రహ్మాస్త్రం. ఈ మూవీకి కూడా పార్ట్ 2 ఉంది. ఈ మూవీ 2026లో వచ్చే ఛాన్స్ ఉంది. గూఢచారి మూవీ హిట్ కావడంతో దీనికి సీక్వెల్ ని ప్లాన్ చేసి గూఢచారి 2 తీశారు. హిట్ మూవీ బాగా ఆడడంతో హిట్ 2 తీశారు. తర్వాత నాని హీరోగా హిట్ 3 కూడా రాబోతుంది. అయితే ఈ మూవీ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఈ మూవీ రిలీజ్ డేట్ చెప్పలేము. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన కేజీఎఫ్ సూపర్ హిట్ అయింది. పార్ట్ 2 కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీ లాస్ట్ లో కేజీఎఫ్ 3 కూడా రాబోతుందని డైరెక్టర్ హింట్ ఇచ్చారు. కానీ అది ఎప్పుడు వస్తుందో చెప్పలేము. కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. దీనికి సీక్వెల్ ని తీస్తున్నారు. ఈ మూవీ పైన కూడా చాలా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఏప్రిల్ 11th కి రిలీజ్ కాబోతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన మూవీ జైలర్. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. అయితే ఈ మూవీకి పార్ట్ 2 ఉంటుందని జైలర్ మూవీ మేకర్స్ చెప్పారు. బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీకి పార్ట్ 2 ప్లాన్ చేయలేదు. కానీ ఈ మూవీ హిట్ కావడంతో పార్ట్ 2 తీయాలని అనుకుంటున్నారంట. కార్తీ హీరోగా వచ్చిన ఖైదీ మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీకి కూడా పార్ట్ 2 ఉండబోతుంది. కమల్ హాసన్ హీరోగా వచ్చిన మూవీ విక్రమ్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీకి కూడా సీక్వెల్ ఉండబోతుంది. తలపతి విజయ్ హీరోగా వచ్చిన మూవీ లియో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దీనికి కూడా సీక్వెల్ ఉండబోతుంది. అయితే ఖైదీ, విక్రమ్, లియో మూవీస్ కి అన్నిటికీ కూడా కనెక్ట్ చేశారు. కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే మూవీ మాత్రం ఒక హైప్ ని క్రియేట్ చేస్తుంది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన బింబిసార మూవీ కూడా మంచి హిట్ అయింది. దీనికి కూడా సీక్వెల్ ఉండబోతుంది. ఈ మూవీ ఏప్రిల్ లేదా మేలో షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన రాక్షసుడు మూవీ కూడా హిట్ అవ్వడంతో దీనికి కూడా పార్ట్ 2 తీస్తున్నారు. చేతబడి కంటెంట్ గా తెరకెక్కిన పొలిమేర మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి హిట్ కావడంతో పొలిమేర 2 ని తీసి థియేటర్ లో రిలీజ్ చేశారు. ఇది చాలా సస్పెన్స్ లతో తెరకెక్కి ప్రేక్షకులని ఆకట్టుకుంది. అలాగే పొలిమేర 3 కూడా ఉండబోతుందని డైరెక్టర్ తెలియజేశారు. సాయిధరం తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్ గా తెరకెక్కి విరూపాక్ష మూవీ కూడా హిట్ అవ్వడంతో విరూపాక్ష 2 కూడా ఉంటుందని డైరెక్టర్ తెలియజేశారు. రాఘవ లారెన్స్ హర్రర్ అండ్ కామెడీగా రూపొందించే మూవీస్ కాంచన. ఈ మూవీస్ ముని 1 నుండి సీక్వెల్ తీస్తున్నారు. ముని 2 కి కాంచనాని పెట్టడం, ఆ మూవీ పెద్ద హిట్ కావడంతో తర్వాత మూవీస్ కి కాంచన టైటిల్ పెడుతున్నారు. ఈ మూవీస్ కి మరొక సీక్వెల్ రానుంది. నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ మూవీకి కూడా సీక్వెల్ గా కార్తికేయ 2 తీశారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దీనికి కూడా మరొక పార్ట్ ఉంటుందని డైరెక్టర్ లాస్ట్ లో హింట్ ఇచ్చారు. కామెడీ కంటెంట్ గా వచ్చిన F2 మూవీ కూడా మంచి హిట్ గా నిలిచింది. అయితే దీనికి ముందు పార్ట్ 2 ఉంటుందని అనుకోలేదు. కానీ మూవీ హిట్ అవ్వడంతో F3 తీశారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన కాంతార మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది. దీంతో ప్రీక్వెల్ అంటే మూవీ కంటే ముందు లైఫ్ ఎలా ఉండేదో పార్ట్ 2 లో చూపించబోతున్నారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మూవీ బాహుబలి. ఈ మూవీ ముందుగానే 2 పార్టులుగా తీస్తున్నామని అనౌన్స్ చేశారు. బాహుబలి మూవీ తెలుగు సినిమా చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసింది. బాహుబలి 1, బాహుబలి 2 చాలా పెద్ద హిట్లుగా నిలిచాయి. ఇంకా నేను ఏమైనా మూవీస్ మిస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఏ మూవీ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.